నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా మైదా పిండితో మనం వేసుకుంటే హోటల్లో తెచ్చుకునే మసూర్ బజ్జీ ఎలా వేసుకోవాలో చూద్దాం. 2 కప్పులు మైదాకి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని, 2 కప్పులు మైదా వేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్, 1 కప్పు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం పిండి పలచన పడకుండా మనం బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి. ముందు పెరుగుతో కలిపేసుకున్నప్పుడు సరిపోకపోతే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మనకి టైం ఉంటే ఒక 2 గంటల సేపు నానితే బాగుంటుంది. అలా 2 గంటల సేపు నానినట్టయితే సోడా వేయక్కర్లేదు. మనం బజ్జీ వేసేటప్పుడు నూనె పెట్టుకుంటాం కదా పొయ్యి మీద, ఆ నూనె ఒక 2 స్పూన్లు వేసుకొని వేడివేడి నూనె కలిపేసుకుని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. తిని సోడా వేయక్కర్లేదు. దీంట్లో కొంచెం వాము కూడా వేసుకుని పిండిదిగా 2 గంటల సేపు నానిన తర్వాత కొంచెం వాము వేసుకుని కలిపేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని స్టవ్ మీద బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కాగిపోయిన తర్వాత మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో బజ్జీలు వేసుకోవడమే. అన్నీ మనకు కావాల్సిన సైజులో వేసుకుని దోరగా వేయించుకుని దీంట్లోకి మనం పల్లీల చట్నీ చేసుకున్నాం. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటాయి. బజ్జీలు రెడీ అయిపోతాయి. మన పిల్లలకి బాగా ఇష్టపడతారు కనుక అవి మనకు కూడా ఇష్టమే ఎక్కువ. కానీ ఎక్కువగా తినకూడదు మైదా పిండి వల్ల. చూసారా కలర్ ఎలా వచ్చాయో. మనం పిండి వెంటనే నానబెట్టి ఒక 10 నిమిషాలు వేసుకునేలా అయితే తిని సోడా వేసుకోవాలి, లేకపోతే తిని సోడా కూడా అవసరం లేదు. అన్నీ ఇలా వేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బజ్జీలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. వేగిపోయి అన్నీ ప్లేట్లో వేసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవడమే. వేసుకుని చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మైసూర్ బజ్జీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్.